మహాపుస్తకం, గుర్తుపెట్టుకోండి. అది దీనిలో ఉన్నటువంటి మరొక అంశం. ఆ కారణం చేత ఆయుర్వేద విజ్ఞానం ఒకటి. గోవుల్ని ఎలా పోల్చుకోవాలి, గోవుల్లో ఉత్తమ జాతివి, మామూలువి, రకరకాల జాతులు, గోవు శాస్త్రం, అశ్వశాస్త్రం, గుర్రాలకు సంబంధించిన శాస్త్రం. అదేదో ఇవ్వండి, నేను అసలే రేసులు పిచ్చాను అనొచ్చు ఎవరైనా. అలాంటివి నా దగ్గర రావద్దు. అశ్వశాస్త్రం కూడా అందులో చెప్పబడింది చెప్తున్నా. ఇది కాక వ్యాకరణ శాస్త్రం, ఛందశాస్త్రం, వ్యాకరణం, గ్రామర్. కొందరు అంటారు అసలు వ్యాకరణం ఎందుకండి అని. వాక్యాన్ని సంస్కరించుకోవడం కోసం వ్యాకరణం. అర్థమైంది కదా? చక్కగా మాట్లాడాలి, ఆ మాట్లాడే తీరులో ఎన్ని తెలియాలో. కనుక వ్యాకరణం, ఛందస్సు, ఇది వైదికం. వేదం ఛందస్సు, వేద మంత్రాలకి ఛందస్సు అని పేరు. ఈ ఛందస్సుని బేస్ చేసుకుని జీవించేవాడిని ఛాందసుడు, చాదస్తుడు అని అంటారు. అలా అనిపించుకోవడం చాలా అదృష్టం, గుర్తుపెట్టుకో. కనుక ఛందస్సు, ఆ వేదం ఛందస్సు అంటే ఇంకోటి మీరు గ్రహించవలసింది ఏమిటి అంటే, అది ఆలోచించండి అమ్మ ఒక్కసారి. ఆ వ్యాకరణం అనే గ్రామర్ అంటే ఒక సివిలైజ్డ్ కల్చరే ఇలాంటివి చేయగలదు కదండి. సివిలైజ్డ్ కల్చర్. అప్పటికే మన సివిలైజేషన్ ఎంత మెచ్యూరిటీ అయిందో మీరు ఆలోచించుకోండి. మన పురాణాల మీద చాలా వ్యాకరణము, ఛందస్సు అనే శాస్త్రములు ఉన్నాయి. వాటిని చాలా విస్తారంగా చెప్తుంది. దాని తర్వాత యోగ శాస్త్రం, పతంజలి యోగం అంతా చెప్పాడు ఇక్కడ. యమనియమాసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, అష్టాంగ యోగాన్ని ఇవన్నీ కలబోసి చెప్పాడు. ఇప్పుడు ఇందులో చెప్పింది ఏది కావాలో ఏది అక్కర్లేదు మీరు చెప్పగలరా? ఒక్క వ్యక్తి జీవితానికి ఎన్ని కావాలో అన్ని ఋషి ఆలోచించి ఒక్క చోట పెడితే ఇది బీసీదా, ఏడీదా, పనికొస్తుందా, పనికొచ్చిందా అని మనకెందుకని గోల. 314 అధ్యాయాల ఈ మహాగ్రంథాన్ని తీసుకుని ఇక్కడ చెప్పబోవడం అనేది పెద్ద సాహసమే. అయినా ఇందులో కొన్ని భావించుకుని చెప్పడం జరుగుతున్నది. ఏవి తీసుకోవాలో అవి నారాయణుడే బుద్ధికి తోపింపజేయుగాక అని ఆయన పాదాలని శరణ వేడదాం. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మిమ్మల్ని నన్ను కూడా నారాయణుడే ప్రేరేపించుగాక. మనకు పనికొచ్చే విషయాలన్నీ గరుడ పురాణంలోంచి ఆయనే పలికించుగాక అని నమస్కరిస్తాం. చిట్ట చివరికి మళ్ళీ వేదాంత విద్యతో పూర్తి చేస్తాడు వచ్చి. అది దీనిలో ఉన్న ప్రత్యేకత. కనుక ఇది మొత్తం ఎలా కూర్చబడింది, సమగ్రమైన వేద ధర్మాన్ని గరుడ పురాణం ఎలా అందించిందో ఇప్పుడు తెలిసింది కదా. ఇప్పుడు గరుడ పురాణం ఫలశ్రుతి చెప్తా. ఏంటంటే ఫలశ్రుతి చివరికి చెప్పాలి కదా. మొదట ఏమిటంటే గరుడ పురాణ ఫలశ్రుతి గరుడ పురాణం మొదట్లో చెప్పాడు, మధ్యలో చెప్పాడు, చివరిలో చెప్పాడు. అవన్నీ కలబోసి మీకు చెప్తాను. గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చో లేదో, ఎప్పుడెప్పుడు చదవాలో మీరు నిర్ణయించుకోండి. నేను అన్నీ కూడా సంస్కృత శ్లోకం చదువుతా. ఎందుకంటే నా అంతటి నేను చెప్తున్నాను మీకు అనిపించకుండా ఉండడం కోసం. ఆథెంటిసిటీ, అధికారం, సాధికారంగా ఆథెంటిక్గా చెప్పడం కోసం, విశ్వసనీయత కోసం, ఇంగ్లీష్లో చెప్పండి క్రెడిబిలిటీ. దానికోసం నేను విష్ణువు చెప్పిన మాటలు చెప్తున్నా వినండి. విద్యా కీర్తి ప్రభాలక్ష్మి జయారోగ్యాధికారకం ఎప్పటే శృణుయాదృద్ర సర్వవిత్ సదివం వ్రజేత్. ఇది రుద్రుడితో విష్ణువు చెప్తున్న మాట. ఇది విద్యని, కీర్తిని, ప్రభని అంటే వర్చస్సుని, సంపదని, జయాన్ని, ఆయురారోగ్యాలని ఇస్తూ తర్వాత వాడిని ఉన్నత గతులకి తీసుకువెళుతుంది ఈ పురాణము. ఇది పురాణ ఫలశ్రుతి, రుద్రుడితో విష్ణువు చెప్పిన మాట. ఇంకొకటి చెప్తున్నాడు, ఎప్పటే శృణుయాద్వాపి శ్రావయేద్వా సమాహితః సంలిఖేల్లేఖయేద్వాపి ధారయేత్ పుస్తకం తు నను ధర్మార్థీ ప్రాప్నుయాద్ ధర్మం అర్థార్థీ చాప్నుయాత్ అర్థార్థీ చార్థమాప్నుయాత్ పుత్రార్థీ లభతే పుత్రాన్ కామార్థీ కామమాప్నుయాత్ విద్యార్థీ లభతే విద్యాం జయార్థీ లభతే జయాం బ్రహ్మహత్యాదినా పాపి పాపశుద్ధిమవాప్నుయాత్ వంధ్యాపి లభతే పుత్రం కన్యా విందతి సత్పతిం క్షేమార్థీ లభతే క్షేమం భోగార్థీ భోగమాప్నుయాత్ మంగళార్థీ మంగళాని గుణార్థీ గుణమాప్నుయాత్ కావ్యార్థీ చ కవిత్వం చ సారార్థీ సారమాప్నుయాత్ జ్ఞానార్థీ లభతే జ్ఞానం సర్వ సంసార మర్దనం ఇదం స్వశ్చయనం ధన్యం గారుడం గరుడేరితం. ఫలశ్రుతి ఎంత మధురంగా ఉందండి. అసలు పురాణం కంటే ఇదే బాగుంది కదా. కొంతమందికి స్తోత్రాల కంటే ఫలశ్రుతులు భలే ఉంటాయి. పుత్రార్థి లభతే పుత్రాన్, ధనార్థి లభతే ధనం, కన్యార్థి లభతే కన్యా, జ్ఞానార్థి జ్ఞానమాప్నుయాత్. వింటూ ఉంటే భలే భలే ఉన్నాయి కదండి. ఏది కావాలంటే అది ఇస్తుంది. అంతేకాదు చిట్ట చివరికి అజ్ఞానాన్ని సంపూర్ణంగా మర్దనం చేసి పరమగతిని కలిగించగలిగినటువంటి శక్తి దీనికి ఉన్నది. ఇది గరుడం గరుడేరితం. ఇది గరుత్మంతుడి ద్వారా వచ్చిన గారుడి విద్య. చూసారా, గారుడి విద్యట.
అందుకే దీని గురించి ఇంకో మాట చెప్తున్నాడు గరుడ పురాణంలోనే. దీనికి పురాణం గారుడం వ్యాస పురాసో మిబ్రవీదిదం. సూతుడు చెప్తున్నాడు, నాకు వ్యాసుడు అనుగ్రహించిన పురాణం ఇది. ఇక్కడ విష్ణువు చెప్తున్న మరొక మాట, మాంధ్యాత్వా పక్షిముక్షేదం పురాణం గదగారుడం. నేను పక్షిముక్షుడైన గరుత్మంతుడికి చెప్తే ఆయన దీన్ని చెప్పాడు. ఎవరికి? కశ్యపాయ, కశ్యపునికి చెప్పాడు. కశ్యపో గారుడం శ్రుత్వా వృక్షం దగ్ధమజీవయత్. కశ్యప ప్రజాపతి గరుత్మంతుడి నుంచి గరుడ పురాణం విని ఆనందించి నమస్కరిస్తూ ఉన్నట్ట. ఆ తర్వాత ఒక చెట్టు తగలబడిపోతూ ఉంటే చూసేటండి కశ్యప ప్రజాపతి. గరుడ పురాణం విన్న మహిమ వల్ల ఆయన చూడడం చేత ఆ చెట్టు, తగలబడిపోతున్న చెట్టు మంటలారి తిరిగి పచ్చగా చిగురించిందిట. అంటే గరుడ పురాణం వినడం వల్ల ఒక అమృత శక్తి దీనిలో దాగి ఉన్నది. అందుకే దీన్ని గరుడ పురాణం అని పేరు పెట్టే. గరుత్మంతుడు అమృత ప్రదాత కదండి, విషహరుడు అమృత ప్రదాత. కనుక ఇది మన శరీరాన్ని చిట్ట చివరికి జ్ఞానమనే అమృతాన్ని ఇస్తూ పుష్టిని చేయగలిగే శక్తి దీనికి ఉంది అని ఈ మాట ద్వారా స్వామి చెప్తున్నాడు. గరుడోక్తం గారుడం హీ శృణు రుద్ర మదాత్మకం. గరుడ పురాణం మదాత్మకం అంటే గరుడ పురాణం నా స్వరూపము. కానీ గరుడ పురాణం ఎవరి స్వరూపం? గరుత్మంతుడు విష్ణువుని ఎత్తుకున్నాడండి. గరుత్మంతుడు అంటేనే విష్ణువు ఆయన మీద ఉన్నాడు. కానీ గరుడ పురాణం అంటే విష్ణువుని మోసుకొచ్చిన పురాణం. అర్థమైంది కదా? అది దీనిలో ఉన్నటువంటి మరొక అంతరార్థం. ఇది చెప్తూ ఇంతవరకు ఫలశ్రుతులు నేను అర్థం చెప్పక్కర్లేదు కదా. అందుకు శృణుయాత్ వింటాడో, శ్రావయేత్ వినిపిస్తాడో, ఎలాగో సమాహిత ఏకాగ్ర బుద్ధితో నమ్మకంతో, ఇది సమాహిత అంటే శ్రద్ధతో ఎవడి 3 పనులు చేస్తాడో, అంతే సంలిఖేత్ రాస్తాడో, లేదా రాయించుతాడో, లేదా ఇంట్లో ఉంచుకుంటారో వారికి ఇవన్నీ దొరుకుతాయి. ఇప్పుడు చెప్పినవన్నీ. ఇప్పుడు చెప్పండి, గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చో లేదో మీరు నిర్ణయించుకోండి. అంతేకాదు గరుడ పురాణంలో ఒక్క శ్లోకం విన్నా ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ నా అకాలే మరణం తస్య శ్లోకమేకం తు యప్పఠేత్. గరుడ పురాణంలో ఒక్క శ్లోకాన్ని చదివినా వాడికి అకాల మృత్యువులు రావు. ఇదొక్కడు గుర్తుపెట్టుకోండి. పైగా మరొక మాట చెప్తున్నాడు, శ్లోకార్థ పఠనాదస్య దుష్ట శత్రుక్షయే భవేత్ అన్నాడు. శ్లోకంలో సగం దీన్ని అధ్యయనం చేసిన, శ్లోకంలో సగం చదివినా వాడిని బాధించే శత్రువులు దెబ్బతింటారట. ఇది చెప్తున్నాడు. అతో హి గారుడం ముఖ్యం పురాణం శాస్త్ర సంహితం గారుడేన సమం నాస్తి విష్ణు ధర్మ ప్రదర్శని. విష్ణు ధర్మాలు చెప్పడంలో గరుడ పురాణానికి మించింది లేదు సుమా. యథాసురాణాం ప్రవరో జనార్దనో యథాయుధానాం ప్రవర సుదర్శనం తథా పురాణేషు చ గారుడంచ ముఖ్యం తదాహుర్ హరితత్వదర్శని. దేవతల్లో విష్ణువు ఎంత ముఖ్యమైన వాడో, ఆయుధాల్లో సుదర్శనం ఎంత ముఖ్యమైనదో, పురాణాల్లో గరుడ పురాణం అంత ముఖ్యం. సర్వం శ్రీ మహావిష్ణు చరణారవిందార్పణమస్తు. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపదే. హర హర మహాదేవ.